హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి మన టెర్రస్ గార్డెన్ పాలకూరకి మొత్తం పురుగు వచ్చేసింది అనమాట. ఇట్లా మొత్తం పురుగు తినేసింది. అయితే ఇది వేరే దానికి పాకకుండా మనం కంప్లీట్ ఆకులని కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి పడేస్తున్నాము. తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, అప్పుడు మంచిగా వస్తుంది. మొత్తం తీసేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, ఆ చుక్క కూర అయితే మనకు మంచిగా వచ్చింది అనమాట. అయితే చుక్కకూర ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాము చూడండి. మనకు పాలకూర అయితే మొత్తం పురుగు వచ్చి వెళ్ళిపోయింది. అయితే దీనికి కొంచెం లైట్గా స్టార్ట్ అయింది అనమాట. అంతకుముందే మనం హార్వెస్టింగ్ అయితే చేసుకోవాలి. చుక్కకూర ఎంత బాగుంది. అయితే ఇది కొంచెం పెరగడం కొంచెము కష్టము, జాగ్రత్త పెంచుకోవాలి. పురుగు అయితే పట్టదు ఎక్కువ. పాలకూర అయితే చాలా పచ్చగా పెద్దగా ఉంటుంది కదా, పురుగు అనేది ఈజీగా పడుతుంది అనమాట. మొత్తం ఇప్పుడు చుక్కకూర మొత్తం తీసేసి మళ్ళీ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి వస్తాం, ఒక 4-5 టైమ్స్ మనం ఇట్లా తీసుకోవచ్చు. మన టెర్రస్ గార్డెన్లో కనుక ఉన్నట్టయితే మనం అప్పుడప్పుడు హార్వెస్టింగ్ చేసుకొని ఇట్లా కర్రీకి దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక కట్ట వచ్చింది. ఒక 3-4 కట్టలు అవుతుంది. ఇట్లా 10 రూపాయలు 10 రూపాయలకు 3 అట్లా ఇస్తారు కదా మార్కెట్లో. ఫ్రెష్గా ఉంది. ఆకులు చేంజ్ అయినాయి, కలర్ చేంజ్ అవుతున్నాయి. తీసేస్తే మళ్ళీ వస్తుంది. తీసేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. మనం గార్డెనింగ్ కోసం ఒక కత్తెర లాంటిది ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు కదా. ఎప్పుడే వస్తున్నాయి అర్థం అవుతలేదు. ఇవాళ ఊరికి చూద్దామని వచ్చి పురుగులు పట్టింది. సరిగ్గా నైట్కే మొత్తం తినేసింది ఆ పురుగు. పాలకూర ఒక్క నైట్లా పురుగు కూడా కనిపించట్లే. అంటే మనం ఇన్సెక్టిసైడ్ అవి ఏం వాడం కదా, ఆ పురుగులు మంచిగా ఎంజాయ్ చేస్తాయి. గొడ్డ తీసేనా చుట్టుపక్కల తీసి మొత్తం తీసేస్తే మళ్ళీ వస్తుంది. చిన్న కట్ట. ఇంత అయితే వచ్చింది చుక్కకూర. ఇది మనం ఈరోజు పప్పు చేసుకుందాం. నెక్స్ట్ టైం మనం టెర్రస్లోనే పోయి పెట్టి వంట అయితే చేయడానికి చూద్దాం. అట్లా ఎంతమందికి కావాలనేది కమెంట్ చేయండి. టెర్రస్లోనే మనం ఇక్కడనే కోసి ఇక్కడనే వంట చేద్దాం, చాలా బాగుంటుంది. అది ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇంతమందికి అది నచ్చుతుందో ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు చామంతులు ఎంత బాగా వచ్చినాయో. అయితే ఈ చామంతులు వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఈ కలర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తా. అయితే చూడండి, ఈ చామంతి పూలు వచ్చేసి కొంచెం లైట్గా ఎల్లోయిష్ కలర్లోనే, ఎల్లోయిష్ అండ్ వైట్, కొంచెం క్రీమ్ కలర్లో కూడా ఉంది అనమాట. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి, ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ ఆరెంజ్ చామంతి ఏదైతే ఉందో ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది అసలు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, కామెంట్ చేయండి మీకు ఏ ఫ్లవర్ నచ్చింది అనేది, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అయితే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఒకటి అవైలబుల్ ఉంది. మనకు వచ్చేసి ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట, కంప్లీట్ వైట్ కలర్. ఎంత బాగుంది చూడండి వైట్. ఇది కాకుండా ఇంకో వైట్ కూడా ఉంది మన దగ్గర. అయితే ఈ మంచి చామంతులు ఏవైతే ఉన్నాయో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ మనము ఎక్కడ తీసుకొచ్చినామంటే సిటీజీ గ్రూప్లో మనకు పంపిణీ చేసారనమాట. పంపిణీ చేసినప్పుడు చిన్న మొక్కలు మాత్రమే ఉండేది వాళ్ళ దగ్గర, ఎక్కువ లేకుండే ఆ రోజు. మేము పోయేటప్పటికే దాదాపు స్టాక్ అవుట్ అయిపోయింది. కొంచెం ఉంటే ఇది మనకు కొన్ని చిన్న మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ మొక్కలు ఇప్పుడు కొంచెం పెద్దగా పువ్వులు అయితే పూయడం జరిగింది. మనకు ఒక 5 మంత్స్ పట్టింది కదా ఇవి రానికి. ఒక 5 మంత్స్లో మనకు మొక్కలు పెరిగి ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బ్యూటిఫుల్ ఉంది. ఇది వచ్చేసి మన పింక్ కలర్ చామంతి అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో ఒక్కొక్క చామంతి పువ్వులు. అయితే మనం కంపల్సరీగా మనం వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ పెంచేటప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా పెంచాలన్నమాట. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఉన్నప్పుడే మనకు తుమ్మెదలు కానీ సీతాకోక చిలుకలు అటువంటి పురుగులు వచ్చి ఏం చేస్తాయంటే వీటి మీద కూర్చొని మళ్ళీ పోలినేషన్కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఒక పువ్వుల మీద ఈ పువ్వు మీద ఆ పువ్వు మీద కూర్చొని
వచ్చినప్పుడు అప్పుడు ఏమైతుందంటే పాలినేషన్ జరిగి మనకు పండ్లు కాయలు అనేవి వస్తాయి అనమాట. కంపల్సరీగా మనం ఫ్లవర్స్ అయితే పెట్టాలి. ఈ ఫ్లవర్స్ చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ చామంతి అనమాట. ఇది చాలా రేరు, ఇంకా ఇది విచ్చుకోవడానికి టైం ఉంది, ఇంకో 2-3 డేస్లో ఇవి వచ్చేస్తాయి అనమాట. గ్రీన్ చామంతి కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కడ దొరకదు, చాలా రేర్గా దొరుకుతుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పింక్ కలర్ అనమాట. మీరు ఇందాక చూసారు కదా ఆ మోడల్ కాదు, ఇది కొంచెం వేరే డిఫరెంట్ వెరైటీ అనమాట. మొత్తము డిఫరెంట్ వెరైటీ. ఎంత బాగుందో చూడండి, అసలు ఒక్కొక్కటి సూపర్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ చామంతి అనమాట. చూడండి ఎంత సూపర్గా ఉందో అసలు. ఎల్లో కలర్ చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది కదా ఎల్లో కలర్ చామంతి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ కలర్ అనమాట. ఇందాక చూసిన వైట్ కలర్ వేరే డిఫరెంట్, ఈ వైట్ కలర్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు వైట్ కలర్ చామంతి. అయితే ఈ చామంతులు కాకుండా మన దగ్గర వేరే చామంతులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. అయితే మనకు ఇప్పుడు పువ్వుల సెక్షన్ అనమాట. ఇది మొత్తం ఫ్లవర్స్ సెక్షన్. ఇది ఫ్లవర్ సెక్షన్ అయిపోయింది. మనం వచ్చేసి ఇప్పుడు మా లీఫీ వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళిపోదాం. అయితే మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం ప్రాబ్లం అయితే కావడం జరిగిందనమాట. మనం కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతుంటాం కదా, పెంచుతుంటే ఇటువంటివి అవి కామన్ అనమాట. ఎందుకంటే ఇట్లా పురుగులు కొట్టేస్తుంటాయి. మేము నిన్న మొత్తం గ్రీన్గా ఉండే, చాలా గ్రీన్గా పెద్దగా ఉండే. నేను అనుకున్న ఈరోజు వీడియో తీసుకోవచ్చు, చాలా గ్రీన్గా వచ్చినాయి పెద్దగా. అంటే రాత్రే పురుగు వచ్చి మొత్తం కొట్టేసింది అనమాట. ఇట్లా ఈ విధంగా తినేయడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ మేము దీన్ని ఒకసారి 2 సార్లు హార్వెస్టింగ్ అయితే చేసినాము. హార్వెస్టింగ్ అయిపోయాక మనకి ఏదైతే ఉందో మిగిలిన దాన్ని మంచిగా చాలా గ్రీన్గా ఉంటే రేపు ఒక వీడియో తీద్దాం అన్నట్టు అనుకుంటప్పుడు రాత్రి వచ్చి మొత్తం పురుగు ఈ విధంగా అయితే కొట్టేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు గోంగూర. ఈ గోంగూర రెడ్ కలర్ గోంగూర అనమాట. మనకు కొన్ని డిఫరెంట్ వెరైటీస్ గోంగూర అయితే దొరుకుతుంది అనమాట. అయితే ఇది రెడ్ కలర్ గోంగూర. అయితే ఇది కూడా వస్తుంది, మంచిగానే వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర అనమాట. చుక్కకూర కొంచెం పెద్దగా అయింది, ఇది కూడా హార్వెస్టింగ్ దగ్గరకు వచ్చేసింది. ఇది తీసి మనం అయితే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గోంగూర ఇంకా ఎక్కువ వేయడం జరిగింది. గోంగూర పాలకూర అయితే ఎక్కువ వేయడం జరిగింది. అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూర ఉందన్నమాట, మాకు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది బచ్చల కూర అనమాట. ఇది కంప్లీట్గా బచ్చల కూర. అయితే బచ్చల కూర మనం చిన్న కాడలు పెడితే రావడం అయితే జరిగింది. సో అదే విధంగా కాడలు పెడితే మనకు పెద్ద కుండీలో కూడా వస్తాయేమో అని మేము దీంట్లో అయితే వేయడం జరిగింది. చూడండి మేము మొత్తం కుండీలు అయితే బచ్చల కూర వేసినాము, కాడలు అయితే పాతినాము. అయితే దీంట్లో కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు. మైట్ బి వాటర్ సరిగా లేక ఏం చేసినామంటే కాడలు కట్ చేసినాక ఒక 5-6 రోజులు ఫ్రిడ్జ్లోనే ఉంచినాం అనమాట, మర్చిపోయి. సో దానివల్ల కూడా రాకపోవచ్చు కానీ కొన్ని అయితే వస్తున్నాయి. అయితే ఎట్లా వస్తాయి అనేది ఇంకో 1 వీక్లో మనకు తెలిసిపోతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ హార్వెస్ట్ చేసినాం ఈ పాలకూరనంతా. నెక్స్ట్ ఈ పాలకూర మీరు ఆల్రెడీ చూసిరు, రాత్రి పురుగు కొట్టేసి ఇట్లా అయిందనమాట దీని పరిస్థితి. ఇది ప్రస్తుతము ఈ లీఫీ వెజిటేబుల్స్ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. అయితే నెక్స్ట్ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్దాం. అయితే చూడండి ఇది అరటి చెట్టు అనమాట. ఇది అరటిపండు మనకు రెడ్ కలర్ అరటిపళ్ళు ఇచ్చే అరటి చెట్టు అనమాట. అయితే మనకు వచ్చేసి ఇది బాగానే గ్రోత్ అయితే బాగానే ఉంది. నిన్న మీరు చూసినప్పుడు ఇది చాలా చిన్నగా ఉండే కదా, ఈ ఆకు చిన్నగా ఉండే కదా, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఓకే, అరటి చెట్లు ఎక్కువ ఉంటే చాలా పచ్చగా ఒక పొలంలో ఉన్నట్టే అనిపిస్తుంది అసలు. యాక్చువల్గా మన టెర్రస్ గార్డెన్ కూడా ఒక వైబ్ వస్తుంది అనమాట, అదనమాట. సో ఇది అరటి చెట్టు పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి మనకు మందార చెట్టు కూడా పువ్వు పూసింది. చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ పువ్వు. ఈ రకం పువ్వు అనమాట. అయితే ఇది మనకు అంతటా దొరకదు. ఇది మనం ముద్దమందారం ఏమో ఇంకోటి ఉంది, ముద్దమందారం ఎక్కువ పూస్తలే కానీ ఈ ఒంటిరేకు మందారం మాత్రం చాలా బ్యూటిఫుల్గా పూస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనకు ఒక 2-3 డేస్కి ఒక పువ్వు అయితే వస్తుంది ఇంట్లో. అయితే నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట. బంతి చెట్టు బాగానే పువ్వులు ఇస్తుంది నాన్ స్టాప్గా, ఇది చాలా బాగా పూస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి. అయితే మనకు వచ్చేసి ఇది మామిడి చెట్టు అనమాట. మామిడి చెట్టు అయితే గ్రోత్ బాగానే ఉంది. సో ఇది మనకు వచ్చేసి పచ్చడికాయలు ఇస్తుంది అనమాట. పచ్చడికాయల మామిడి చెట్టు అయితే గ్రోత్ సడన్గా పెరిగింది, మళ్ళీ కొంచెం స్లో అవుతుంది అనమాట. ఇది అయితే చూద్దాము ఎట్లా పెరుగుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి సపోటా చెట్టు అనమాట. ఈ సపోటా చెట్టుకు అయితే మనకు పువ్వులు అయితే పూస్తున్నాయి ఈ విధంగా.
కాయలు కూడా కాస్తున్నాయి, కానీ అవి చిన్నగా ఉన్నప్పుడే రాలిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఫుల్ న్యూట్రిషన్ అయితే కొమ్మ చాలా సన్నగా ఉంది కదా, మీరు చూసినట్టయితే స్టెమ్ సన్నగా ఉంది కదా, ఇంకా ఫుల్ బలం అయితే రాలేదన్నమాట చెట్టుకి. వస్తే మనకు అప్పుడు కాయలు నిలబడతాయి, లేకపోతే ఇట్లా పోతూనే ఉంటుంది. ఈ నిమ్మ చెట్టు ఆకులు ఊరికే రాలిపోతున్నాయి, ఇది మూడోసారి రాలిపోవడము. రాలిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ రాలిపోతున్నాయి. నిమ్మకాయలు అయితే చిన్న చిన్న పిందెలు అయ్యి ఆగిపోయిందనమాట. ఎందుకు అయింది అనేది మాకు అర్థమవుతలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎంత బాగుందో చూడండి అసలు. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే, ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మనకు కొమ్మలు చాలా పెద్దగా పెరుగుతున్నాయి అనమాట. అయితే వీటికి ఒక స్టాండ్ అయితే పెట్టాలి, ఈసారి పెడదాము. ప్రతి వీకెండ్ రోజు ఈ వీకెండ్ చేద్దాం, ఈ వీకెండ్ చేద్దాం అనుకుంటా వీకెండ్స్ అయితే అయిపోతున్నాయి, కానీ వీటికి స్టాండ్ అయితే చేస్తలేను. అయితే ఈ వీకెండ్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మల్బెరీ అనమాట. మల్బెరీ ఫ్రూట్స్ మీరు చూడొచ్చు, వస్తున్నాయి ఆల్రెడీ. మనకు ఇంతకుముందే 2-3 టైమ్స్ అయితే తీయడం జరిగింది మల్బెరీ ఫ్రూట్స్. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి అనమాట. అయితే ఒక 2-3 మల్బెరీ ప్లాంట్స్ పెడదాము టెర్రస్ గార్డెన్లో, అప్పుడు మనకి ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాము. అయితే మీరు కూడా మీ కామెంట్ రూపంలో చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది. అయితే మనకు ఇవన్నీ మనకు టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాల్సినవి అనమాట. చిన్న చిన్న సైజులో ఉన్నప్పుడు మనకు పండ్లు కాయలు అయితే ఇస్తాయి. మనకు జామ చెట్టు అనమాట. ఈ జామ చెట్టు ఏదైతే ఉందో, ఈ జామ చెట్టు మనకు టెర్రస్ గార్డెన్ ఈజీగా పెంచుకోవచ్చు. ఒక 6 ఫీట్ హైట్ అవుతుంది మనకు. 6 ఫీట్ మీరు చూడొచ్చు, ఇది ఇంకా చిన్నగానే ఉంది. అప్పుడే మనకు ఎన్ని పండ్లు ఇస్తుందో. ఆల్రెడీ మనం 2 సార్లు పండ్లు అయితే తీసినాం అనమాట. మళ్ళీ ఇంకా మీరు చూడొచ్చు చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. అయితే మనకు ఈ చెట్లు కూడా మనకు పిందెలు అయితే ఉన్నాయి. ఇటువంటివి మన దగ్గర 3 చెట్లు ఉన్నాయి అనమాట. ఒక్కొక్క చెట్టుకు అరౌండ్ 8 కాయల దాకా వస్తున్నాయి అనమాట. సో అట్లా మనకు 4 జామ చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక జామ చెట్టు, ఇది అది 4 జామ చెట్లు అయితే ఉన్నాయి. అయితే ఈ విధంగా అయితే మన టెర్రస్ గార్డెన్ ప్రస్తుతము ఉంది, ఇట్లా ఉందన్నమాట. అయితే మేము ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా చాలామంది కుండీలు ఎంత ప్రైస్ పడింది ఏంటి అని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం కుండీల ప్రైస్ ఎంత పడింది, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.